ఈ ముగ్గురు ఒకటనేవాడు ఎంత పెద్ద బోధకుడైనా కానివ్వండి, ముగ్గురు, మరలా చెప్తున్నాను, తండ్రి అయిన యెహోవా వేరు వ్యక్తిగా శక్తిగా ఉన్నాడు. ఆయన కుడిపార్శ్వమున యేసుప్రభు ఆయన సొంత కొడుకు, ఆయన కూడా మహాశక్తిగా ఉన్నాడు. ఆ తర్వాత ఆయనకు మరొక శక్తి పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన కూడా దేవుడు, శక్తిగా కుమారుడిగా ఉన్నారు. ఇది ఎవరు ప్రపంచంలో కాదన్నా వాళ్ళు క్రీస్తు విరోధులు, మర్చిపోకండి. వీళ్ళు అంగీకరించకండి, వీళ్ళ మీ ఇళ్ళకి ఆహ్వానించకండి, వీళ్ళు బోధలతో మీరు ఏకీభవించకండి. ఏకీభవించారో తండ్రిని కుమారుని ఒప్పుకోకపోతే మీరు విరోధులుగా మారిపోతారు దేవునికి. సుమా, మనుషులకు విరోధుల సంగతి పక్కన పెట్టండి, దేవునికి విరోధులుగా మారారా ఇక మీరు కన్ను ముయ్యగానే మరుక్షణం పరిశుద్ధాత్మకు విరోధంగా మీరు మాట్లాడేవాళ్ళు కాబట్టి ఏమవుతారండి? ఈ యుగమందు కాదు కదా, చచ్చాక వచ్చే మరో యుగంలో కూడా అసలు మీ క్షమాపణ అనేది ఉండదు. అంటే నరకం తథ్యం.